ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ ప్రభుత్వం అధికారికంగా తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో రాయచోటిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశంపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇవాళ రాయచోటిలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. పోలీసులు కూడా ర్యాలీకి అనుమతిచ్చారు. అయితే ఎలాంటి అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. రాయచోటిలో ప్రస్తుతం పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు నుంచే అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె అధికారికంగా బాధ్యతలు చేపట్టనుంది. రాయచోటిలో జిల్లా స్థాయి కార్యాలయాల తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం అయితే తీవ్ర దుమారాన్ని రేపుతుంది. అన్నమయ్య జిల్లాలోని ఉన్న రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంది. అయితే జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మారుస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించుకుంది. అయితే అధికారికంగా తుది నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఇంతకు ముందే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా ఈ విషయంలో ఆయన చాలా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే రామ్ ప్రసాద్ కన్నీటి పర్యంతం అవడాన్ని చూసి కూడా చంద్రబాబు నాయుడు పిలిచి అభివృద్ధి పైన హామీ కూడా ఇచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో తుది నోటిఫికేషన్ రావడంతో రాయచోటిలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇవాళ రాయచోటిలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. పోలీసులు కూడా ఈ ర్యాలీకి సంబంధించి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఎలాంటి అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, చంద్రబాబు నాయుడు ఒక పక్క రాంప్రసాద్ గారికి అయితే హామీ ఇచ్చారు అభివృద్ధికి సంబంధించి. ఇప్పుడు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ర్యాలీకి పిలుపునిచ్చారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు పోలీసులు? ప్రస్తుతం గ్రామంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రాధిక, రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్పు చేస్తూ నిన్న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఈరోజు రాయచోటిలో భారీ ర్యాలీ నిర్వహిస్తానంటూ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, రాయచోటికి నుంచి ప్రాతినిధ్యం గతంలో వహించిన శ్రీకాంత్ రెడ్డి ఈరోజు భారీ నిరసనకు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు కేవలం 1000 మంది లోపుగానే ర్యాలీ నిర్వహించాలంటూ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున జన సమీకరణ చేయాలన్నప్పటికీ పోలీసులు ఇచ్చిన ఆంక్షల వలన కొద్ది మందితో మాత్రమే ర్యాలీ నిర్వహించే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. గ్రామాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు అటు రాయచోటి పట్టణానికి తరలి వస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు అనుకూల ర్యాలీ కూడా మదనపల్లి కేంద్రంలో జరుగుతుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అటు కూటమి నేతలంతా కలిసి మదనపల్లిలో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం మీద ఇటు అనుకూల ర్యాలీలు, వ్యతిరేక ర్యాలీలతో ఇటు అన్నమయ్య జిల్లా అట్టుడికిపోతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే అన్నమయ్య జిల్లా నుంచి రైల్వే కోడూరును తీసి తిరుపతి జిల్లాలో కలపడంతో రైల్వే కోడూరు వాసులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరాల కళ, ఇప్పుడు 50 సంవత్సరాల కళ తమకు ఇప్పుడు నెరవేరింది. చాలా కాలం నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య ఏదైతే తిరుపతి జిల్లాలో కలపాలని కోరుకున్నప్పటికీ ఎట్టకేలకు తమ కళ ఫలించిందని రైల్వే కోడూరు ప్రజలు అంటుంటే, మరోవైపు రాయచోటి గత 3 సంవత్సరాలుగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇటు మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, అదేవిధంగా ఏదైతే రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాలకు సంబంధించి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంది. అయితే రాయచోటిలో కొన్ని ప్రాంతాలకు చాలా దూరంగా ఉంది. ముఖ్యంగా వసతులు కూడా లేవు, ప్రభుత్వ కార్యాలయాలకు తగిన వసతి కూడా లేదు అంటూ పెద్ద ఎత్తున అప్పట్లో ఆదిక్షేపణలో వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అప్పట్లో శ్రీకాంత్ రెడ్డి హవా నడుస్తున్న నేపథ్యంలో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారంటూ అప్పట్లో అటు రాజంపేట వాసులు, మదనపల్లి వాసులు ఆందోళనలు చేశారు. మదనపల్లిలో అయితే సుమారు మదనపల్లి జిల్లా సాధనా సమితి పేరుతో ఏకంగా 3 నెలల పాటు ర్యాలీలు చేశారు, నిరసనలు చేశారు, అరెస్టులు కూడా అయిన పరిస్థితి. ఆ తర్వాత ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేస్తానంటూ, మదనపల్లి జిల్లాని ఏర్పాటు చేస్తానంటూ అటు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎన్నికల హామీలు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏదైతే రాయచోటిని ప్రత్యేక జిల్లాగా రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట కలిసి ఒక జిల్లాగాను, అదేవిధంగా మదనపల్లితో పాటు పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లి
ఈ నియోజకవర్గాలు, ఈ 4 నియోజకవర్గాలు కలిపి మరో జిల్లాగా ఏర్పాటు చేస్తామని గత వారం రోజుల క్రితం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అటు ఏదైతే రాజంపేట వేసలు తమకు కూడా జిల్లా కేంద్రం కావాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిరవధిక ఆందోళనలు నెల రోజుల పాటు నిర్వహించిన నేపథ్యం. దీంతో పాటు ఇటు మదనపల్లి ఈ రైల్వే కోడూరు వాసులు కూడా తమను ఏదైతే ఇటు అన్నమయ్య జిల్లా నుంచి విడదీసి తిరుపతిలో కలపాలంటూ చేశారు. అదేవిధంగా గూడూరులో కూడా తిరుపతి జిల్లా నుంచి తమను నెల్లూరు జిల్లాలో కలపాలంటూ ఆందోళన చేసిన ఫలితంగా 2 రోజుల క్రితం చివరికి క్యాబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పూర్తి స్థాయిలో రాయచోటి జిల్లాను, అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయాలి. అది మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉండాలి. రాయచోటిని కూడా ఇటు మదనపల్లిలో ఏదైతే అన్నమయ్య జిల్లాలో కలుపుతూ ఇటు మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంది. అదేవిధంగా రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గాన్ని పూర్తిగా కడపలో కలిపింది. రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని పూర్తిగా ఇటు తిరుపతిలో జిల్లాలో కలిపింది. ఇప్పుడు రాజంపేట పార్లమెంటు పరిధి 3 జిల్లాల్లో ఉందని చెప్పవచ్చు. అటు కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లా, ఈ 3 జిల్లాల పరిధిలో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం విడిపోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి రాయచోటి జిల్లా కేంద్రంగా ప్రకటించబడ్డగానే పెద్ద ఎత్తున ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా కొనసాగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కొన్ని గొడవలు కూడా జరిగిన నేపథ్యంలో తాజాగా జిల్లా కేంద్రాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి గెజిట్ నోటిఫికేషన్ నిన్న విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించారు. ఇప్పటికే మదనపల్లిలోనే జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో కలెక్టర్ కార్యాలయంగా మారుస్తూ ఈరోజు ఒక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిన్న సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన బోర్డును తీసివేసిన పరిస్థితి. అదేవిధంగా డిఎస్పీ కార్యాలయం ప్రస్తుతం బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ డిఎస్పీ కార్యాలయం ఉంది. ఆ ప్రాంతంలో ఆ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ఎస్పీ కార్యాలయంగా మారుస్తూ ప్రకటన చేశారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వివిధ కార్యాలయాలు పెద్ద సంఖ్యలో గతంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ కావడంతో అప్పట్లో అన్ని శాఖల కార్యాలయాలు ఉండడంతో ఆయా శాఖలకు జిల్లా శాఖల కార్యాలయంగా మారుస్తూ బోర్డులు తయారు చేస్తున్నారు. ఈ నెల చివరాఖరికి ఏదైతే జనవరి నెల చివరాఖరికి పూర్తి స్థాయిలో ఇటు మదనపల్లి నుంచి అన్నమయ్య జిల్లా పరిపాలన ప్రారంభమవుతుందన్న నేపథ్యంలో రాయచోటిలో పూర్తి స్థాయిలో తాము నిరసనలు వ్యక్తం చేస్తున్నాము. రాయచోటి జిల్లా కేంద్రంగానే కొనసాగాలంటూ డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనల ప్రారంభం కొనసాగుతున్నాయి. మరోవైపు ఏదైతే అటు సమీపంలో ఉన్న రైల్వే కోడూరు కానీ రాజంపేట కానీ రాయచోటిలో తాము కలిసి ఉండడానికి ఇష్టపడలేదు అన్న కారణం చూపి పూర్తి స్థాయిలో వారు ఏదైతే జిల్లా కేంద్రాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు గూడూరు జిల్లాకు ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరు నియోజకవర్గాన్ని 3 మండలాలను ఇటు నెల్లూరు జిల్లాలో కలిపారు. తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి 2 మండలాలు కూడా కలపడం జరిగింది. రాధిక, మొత్తం మీద నియోజకవర్గాలు ఇటు తిరుపతి జిల్లా పరిధిని పూర్తి స్థాయిలో ఇప్పటికే తిరుపతి జిల్లా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాగా ఉండడము, అయితే అదనంగా మరో 5 ఒక నియోజకవర్గంతో పాటు 2 మండలాలు కడపడంతో మరింత పెద్ద జిల్లాగా మారిందని చెప్పవచ్చు. మరోవైపు రాయచోటిలో మాత్రం నిరసనల పర్వం ఈ రోజు నుంచి వైసీపీ తాను ముందుండి నడిపిస్తానంటూ కూడా ప్రకటించింది. రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్. రైట్, రాయచోటిని జిల్లా కేంద్రంగా తప్పిస్తూ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.